ఎస్తేరు కథ. వస్తి రాణి తిరస్కారం. పెర్షియా రాజు అహస్వేరు తన అధికారులను, నాయకులను పిలిచి 180 రోజులు పాటు మహావిందు ఏర్పాటు చేశాడు. అనంతరం షూషన్ నగర ప్రజల కోసం మరో 7 రోజుల విందు చేశాడు. విందులో తన సుందరతను చూపించమని వస్తిని పిలిపించగా, ఆమె తిరస్కరించింది. రాజు ఆగ్రహంతో ఆమెను రాణిగా ఉండనివ్వకుండా నిర్ణయం తీసుకున్నాడు. ఎస్తేరు రాణిగా మారడం. వస్తి రాణిని తొలగించిన తరువాత, రాజు కొత్త రాణి కోసం అందమైన యువతులను పోటీకి పిలిచాడు. అప్పుడు మొర్దెకై అనే యూదుని దగ్గర పెరిగిన ఎస్తేరు, అదా హదస్సా అనే యువతి తన సౌందర్యంతో అందరి మన్ననలు పొందింది. ఎస్తేరు తన యూదు జాతి విషయాన్ని గుప్తంగా ఉంచింది. రాజు ఆమెను ప్రేమించి రాణిగా నియమించాడు. అంతలో మొర్దెకై 2 సైనికుల రాజును హత్య చేయాలన్న కుట్రను తెలుసుకుని ఎస్తేరుకు చెప్పాడు. ఎస్తేరు రాజుతో చెప్పి వారి ప్రాణాలను కాపాడింది. ఈ విషయానికి రాజు దినచర్య రిజిస్టర్లో రాయబడింది. హామాను యొక్క కుట్ర. రాజు ఒక అధికారిని హామానుని చాలా ఉన్నత స్థానానికి ప్రమోట్ చేశాడు. అందరూ అతన్ని నమస్కరించాల్సింది. కాని మొర్దెకై మాత్రం తన దేవుడు తప్ప వేరెవ్వరినీ నమస్కరించడు. హామాను కోపంతో మొర్దెకైనే కాకుండా అన్ని యూదులను హతమార్చే కుట్ర చేశాడు. రాజును మోసం చేసి వారి నాశనం కోసం ఒక ఆదేశాన్ని ప్రచారం చేయించాడు. ఎస్తేరు ధైర్యవంతమైన నిర్ణయం. ఆ ఆదేశాన్ని విని మొర్దెకై దుఃఖంతో బట్టలు చింపుకొని రోదించాడు. ఎస్తేరును ఆశ్రయించి, రాజును మన ప్రజల కోసం అభ్యర్థించు అన్నాడు. ఎస్తేరు మొదట భయపడింది. ఎందుకంటే రాజు పిలవకుండా వెళ్లడం అంటే మరణం వచ్చే ప్రమాదం. అప్పుడే మొర్దెకై ఆమెకు చిరపరిచితమైన మాట చెప్పాడు. నీకు ఈ స్థానం కోసం దేవుడు నిన్ను ఈ సమయంలో ఉంచినట్లుండవచ్చుగా. అప్పుడు ఎస్తేరు ధైర్యంగా స్పందించింది. నేను చచ్చిపోతే చచ్చిపోతాను. అందరి యూదులు 3 రోజులు ఉపవాసం చేసి ప్రార్థించమని చెప్పి రాజుని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. రాజును ఎదుర్కొన్న ఎస్తేరు 3వ రోజున, ఎస్తేరు రాజుని చేరింది. రాజు ఆమెను అనుకూలంగా స్వీకరించి ఆమె కోరికను అడిగాడు. ఎస్తేరు రాజు మరియు హామాను ఇద్దరిని విందుకు ఆహ్వానించింది. 2వ విందులో ఎస్తేరు తన యూదు జాతిని మరియు హామాను చేసిన కుట్రను బయటపెట్టింది. రాజు ఆగ్రహించి హామాను చేసిన గల్లోస్, బండిని మీద తానే హానికరించబడ్డాడు. యూదులకు రక్షణ. హామాను చనిపోయినా రాజుని పూర్వపు ఆదేశాన్ని రద్దు చేయలేరు. కాని రాజు ఎస్తేరు మరియు మొర్దెకైకి కొత్త ఆదేశం ప్రచారం చేయమని అనుమతి ఇచ్చాడు. యూదులకు తమను తామే రక్షించుకునే హక్కు ఇచ్చారు. ఈ నిర్ణయంతో యూదులు తమ శత్రువులను ఎదుర్కొని విజయం సాధించారు. మొర్దెకై రాజ్యంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. ఈ గొప్ప రక్షణ స్మృతిగా పూరీం పండుగను నెలకొల్పారు. దేవుని నామం ఈ గ్రంథంలో లేకపోయినా, ఆయన పని స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్తేరు లాంటి సాధారణ యువతిని దేవుడు అసాధారణ పని కోసం ఉపయోగించాడు. ధైర్యం, విశ్వాసం, మరియు దేవునిపై ఆధారపడడం జీవితం మార్చగలవు.